బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా కవిత తొలి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి కవిత మద్దతు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంది బీఆర్ఎస్. అయితే ఆయన గెలిస్తే ఉపరాష్ట్ర పదవికి వన్నె తెస్తారు అని కవిత అంటున్నారు. పార్టీలకు అతీతంగా తెలుగువారు సుదర్శన్ రెడ్డిని గెలిపించాలన్నారు కవిత. ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు, మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి. అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. శేషన్ గారు అని ఉండే, టిఎన్ శేషన్ గారు. ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్టుకు వన్నే వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు కూడా వన్నె తెస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చూసినాం, ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ ఆయనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం. అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ ఏమో ఉపరాష్ట్రపతి ఎన్నికకి దూరంగా ఉంది, పాల్గొనట్లేదు పోలింగ్ లో. కానీ కవిత సస్పెండ్ అయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఒక తొలి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆవిడ మాట్లాడిన మాటలు మనం విన్నాం. కాంగ్రెస్ నిలబెట్టినటువంటి ఇండి కూటమి అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి కవిత మద్దతు ప్రకటించారు. తెలుగు వారందరూ కూడా ఆయనకు ఓటు వేయాలంటూ కవిత పేర్కొన్నారు. ఆయన గెలిస్తే ఉపరాష్ట్ర పదవికి వన్నె తీసుకొస్తారు. పార్టీలకు అతీతంగా తెలుగు వారంతా సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కవిత పేర్కొన్నారు. మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ సస్పెండ్ అయిన తరువాత బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఇండి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికకి బీఆర్ఎస్ ఏమో దూరంగా ఉంది.